న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం అగిరిపల్లె మండలం చిన్న అగిరిపల్లె పంచాయతీ పరిధిలోని గొల్లపూడి మహిళా కూలీలిద్దరూ ఈ నెల 26వ తేదీన ఆటో ప్రమాదంలో మరణించగా వారి కుటుంబాలు వీర్ల కృష్ణకుమారి, వీర్ల సుజాత కుటుంబాలకు ఒక కుటుంబానికి ₹1,00,000 చొప్పున నూజివీడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు తన వంతు సాయంగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు. ప్రతి ఇంటి నుంచి కూడా ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు కూడా కష్టపడి అందరూ కూడా చిన్నకారు రైతులు, ఎకరం 2 ఎకరాలు పొలం చేసుకుంటూ ఇంకా ఏదన్నా కౌళ్ళు తీసుకుని బయట భార్యాభర్తలు ఇద్దరు కూడా సుమారు గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రామం నుంచి విత్తన పత్తి సాగు చేయటం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది. నాతో పాటు సుమారు వీళ్ళందరూ కూడా 28 సంవత్సరాల నుంచి ఈ ఒక్క విత్తన పత్తిలో భాగస్వామ్యులై మరి ఏదో భార్యాభర్తలో కష్టపడితే వాళ్ళ కష్టం అన్నా మిగులుద్దని ఈ వ్యవసాయంలోకి రావటం. మరి దాంట్లో మరి ఈ మొన్న జరిగినటువంటి 26వ తారీఖు ఉదయం అందరూ కూడా రైతు కూలీలుగా ఏదైతే ఈ సంవత్సరం వ్యవసాయంలో దండగ రావటం వల్ల ప్రతి కుటుంబం నుంచి కూడా అందరూ వీళ్ళు కూలీగా ఈరోజు రైతులందరూ కూడా ఒక ఆటో మాట్లాడుకుని మరి సుమారు ఇక్కడ నుంచి 20-25 కిలోమీటర్లు కూడా ప్రతిరోజు వెళ్ళి ₹250 కూలికి కూడా ఈరోజు పనికి వెళ్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఈ రైతు పరిస్థితి ఏ విధంగా ఉందనేది ఇది ఒక ఉదాహరణ. ఈరోజు కరువు పనులు లేక కనీసం కరువు పనులు అమలు జరిగినా కానీ వీళ్ళు బయట గ్రామం వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది కాదు. ఏదైతే ఈ రాష్ట్రానికి అన్నం పెడుతున్నటువంటి రైతు, ఎక్కడైతే ఈరోజు రైతు ఒక వ్యవసాయం చేసుకుంటూ 70% ఈరోజు భారతదేశంలో రైతాంగం మరి రైతు కూలీలు అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఈరోజు వ్యవసాయం గిట్టుబాటు కాక మరి ఈ పరిస్థితుల్లో కూడా మరి ఏదైతే ఈరోజు ఈ వ్యవసాయం నమ్ముకున్నటువంటి రైతులందరూ కూడా దేశానికి అన్నం పెడతా ఉన్నారు. ఈరోజు దేశానికే కాదు, ఈరోజు ఎంతో మరి పశువులకు కానివ్వండి, ఈరోజు పక్షులకు కానివ్వండి, రకరకాల జంతువులన్నిటికి కూడా ఉపాధి కల్పిస్తున్నటువంటి ఏకైక మనిషి ఈరోజు రైతు. కానీ ఆ రైతు కుటుంబం ఈరోజు చూస్తా ఉన్నారు 2 పిల్లలు. మరి ఆ అమ్మాయి ఈరోజు మొన్న 26వ తారీఖు ఆటోలో యాక్సిడెంట్లో చనిపోవడం అంటే చాలా బాధాకరమైన విషయం. ఈ పిల్లల పరిస్థితి ఏంటి? ఈరోజు కనీసం మరి వ్యవసాయం చేసుకుంటూ ఈ విధమైనటువంటి ఏదో పొట్టకూటి కోసం పిల్లల్ని బతికించుకుందామని ఈరోజు ఎక్కడో పనికి వెళ్తూ ఉంటే మరి ఈరోజు దురదృష్టంగా ఆటోలో యాక్సిడెంట్ రూపంలో చనిపోవటం. అట్లాగే మరి మాకు కృష్ణకుమారి గారు, ఆమె కూడా సుమారు ఆయనకి 55 సంవత్సరాల వయసు. అప్పటి నుంచి కూడా ఈ కుటుంబాన్ని మరి కొడుకు కూడా పెళ్లి చేయాల్సి ఉంది. ఈరోజు ఆమె కూడా మరి కూలి పనికి వెళ్తూ ఆమె కూడా మరి అక్కడే స్పాట్గా చనిపోవటం. కనీసం ఇట్లా చనిపోయిన కుటుంబాలకి ఈరోజు ప్రభుత్వం నుంచి కానివ్వండి ఎక్కడ కూడా ₹1 నష్టపరిహారం లేదంటే చాలా బాధాకరమైన విషయం ఇది. నేను కూడా నాతో పాటు, నేను ఒక రైతుగా, నాతో పాటు వీళ్ళందరూ కూడా 30 సంవత్సరాల నుంచి కలిసి నాతో పాటు ఈ విత్తన పత్తి సాగు చేసుకుంటాం అనేది మరి నాతో పాటు కలిసి ఉన్నారు. నేను ఒక తోటి రైతుగా ఆ జరిగినటువంటి సంఘటన నాకు చాలా కలిసివేసింది. మేము ఏదైనా మా రైతులు మేము సాయం చేయాలంటే ఈరోజు మరి ఆ కుటుంబానికి నేను గత 30 సంవత్సరాల నుంచి కూడా నాతో పాటు ఉన్నటువంటి ఇలా ఏదైనా ఒక రైతు చనిపోతే నా ఉన్న దాంట్లో ఏదో ఆర్థిక సాయం చేసుకుంటూ ఆ కుటుంబానికి మనోధైర్యం కల్పిస్తూ వస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కుటుంబం ఇద్దరు కూడా ₹1,00,000 నేను ఆర్థిక సాయం చేస్తూ ఉన్నాను. అట్లాగే ఏదైనా మాకు జరిగినటువంటి అన్యాయాన్ని ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతు ఎంతోమందికి ఈరోజు జీవనం కల్పించుకుంటూ ఈరోజు రైతు కూలీగా వెళ్తున్నాడంటే దీన్ని అందరూ కూడా మరి రాజకీయ పార్టీలు ఈ రైతుని ఈరోజు రైతుగానే చూస్తూ ఉన్నారు, రైతు కూలీని రైతుగానే చూస్తూ ఉన్నారు. రైతు పనికి ఈరోజు వచ్చేటటువంటి రైతు కూలికి కూడా పిల్లలు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ వ్యవసాయ కుటుంబాల్లో మరి ఈ పెద్ద మీరు ఇల్లు చూస్తూ ఉన్నారు, వాళ్ళు కష్టపడి ఒక ఇల్లు నిర్మించుకుని ఆ ఇంట్లో వ్యవసాయం చేసే ఇంట్లో కూడా వీళ్ళు పిల్లనిచ్చే పరిస్థితి లేదంటే రైతు పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా అర్థం చేసుకోవాలి. దయచేసి మరి ఏదైతే రైతే రాజు అనే పేరుందే తప్ప రైతు ఈరోజు ఎన్నో అవమానాలకి, ఎన్నో ఆర్థిక ఇబ్బందులకి, ఎన్నో ఆర్థిక దోపిడీలకు గురవుతూ ఉన్నాడు. వీటన్నిటి మీద కూడా మాకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి సహాయాలు లేకపోగా ఇలాంటి ఆపదలు వస్తే మరి ఈ కుటుంబం పరిస్థితి ఏంటి? ఈరోజు ఒక బైక్ కొనుక్కుంటే యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ వస్తూ ఉంది.
కనీసం వ్యవసాయం మీద ఆధారపడి వ్యవసాయం ఈరోజు కేంద్ర ప్రభుత్వం 20 రూపాయలు కడితే 21 రూపాయలు కడితే ఏదో ఇన్సూరెన్స్ కల్పిస్తామని ఉంటున్నారు. కానీ మేము దానికి వెళ్తే మీరు కాదు, ఎవడో కార్మికులకి, వాళ్ళకి భవన కార్మికులకి, అలాంటి వ్యక్తులకేనని, రైతులకు లేదని ఈరోజు అధికారులు చెప్పటం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడ ఈరోజు మరి ఇటువంటి ప్రోత్సాహం లేక మేము రైతులు అనేకమైనటువంటి అవమానాలకు గురవుతూ ఉన్నాం. మరి రైతులు కాదు, మీరు మా మీడియా సోదరులందరూ కూడా మిమ్మల్ని అందరం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని రేపు రాబోయే ఎన్నికల్లో ఈ రైతుల కోసం ప్రత్యేకమైనటువంటి మాకు ఏదో గొంతెమ్మ కోరికలు కాదు, కనీసం మాకేదన్నా జరిగితే, ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతుకి ఏదన్నా జరిగితే అతనికి కనీసం ఆదుకునే విధంగా ప్రణాళికలు తీసుకురావాలని మేము కోరుతూ ఉన్నాం. అట్లాగే మొన్న మరి మన సిజే రమణ గారు మాట్లాడారు. వ్యవసాయ కూలీలకి, రైతులకి ప్రత్యేకమైన చట్టసభల్లో ఒక రిజర్వేషన్ తీసుకురావాలని ఆయన మాట్లాడారంటే మేము నిజంగా ఆయనకి పాదాభివందనం చేయాలనుకుంటున్నాం. మా రైతుల గురించి, రైతు కూలీల గురించి ఆలోచించినటువంటి ఏకైక మరి మన రిటైర్డ్ న్యాయమూర్తి గారు అయినటువంటి ఎన్వి రమణ గారు మాట్లాడారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ రైతుల్ని, రైతు కూలీల్ని ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. ఈరోజు 50 ఎకరాలు ఉన్న రైతాంగం కుటుంబాల్లో పిల్లల్ని ఇచ్చేవాళ్ళు లేక ఎన్నో అవమానాలకు గురవుతూ ఉన్నాం. ఈ రైతుకి పనికొచ్చే రైతు కూలీలకు కూడా ఈరోజు ఏదైతే మరి పిల్లల్ని ఒక వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇలాంటి వాటిని మరి దేశానికి అన్నం పెట్టే రైతు ఈరోజు కన్నీటితో విలువలాడుతూ ఉన్నాడు. దయచేసి ఇప్పటికైనా మరి పిల్లల పరిస్థితి ఏంటి, ఈ కుటుంబం పరిస్థితి ఏంటి, ఈ కుటుంబాన్ని పోషించే ఈరోజు మరి ఆ ఆడమ్మాయి చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అనే దాన్ని మేము మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఎలాంటి పరిస్థితుల్లో రేపు రాబోయే ఎన్నికల్లో అయినా ఈ రైతు కోసం మరి ఏదైనా రైతుకి ఏదైనా జరిగితే, ఒక యాక్సిడెంట్ జరిగినా, కనీసం ఒక చనిపోయినా, ఈరోజు రైతు పాము కాటు, కరెంట్ షాకు, ఇలాంటి యాక్సిడెంట్లు అనేక రకాలైనటువంటి అన్నిటికి గురవుతున్నటువంటి మరి ఈరోజు రైతు కూలీలు, దయచేసి మీ అందరి ద్వారా మేము ఒకటే ప్రార్థిస్తూ ఉన్నాం. రైతాంగానికి ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ప్రత్యేకమైనటువంటి ఆ కుటుంబాలకు ఏదన్నా మరి ఇంటి పెద్దలు కోల్పోతే వాళ్ళకి సరైన నష్టపరిహారాలు, ఇన్సూరెన్సు, కనీసం అతనికి ఏదైనా యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో చూపించుకుంటే ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకురావాలని ఈ ద్వారా మేము కోరుతా ఉన్నాం. అట్లాగే ఈరోజు మేము ఎంతో కష్టపడుతున్నటువంటి ఈ పరిస్థితిలో మాకు ఈరోజు ప్రభుత్వాలు మాకు సపోర్ట్లు, మేము నమ్మినటువంటి కంపెనీలు కూడా మా దగ్గర విత్తనాలు తీసుకుని మమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఈరోజు మాకు న్యాయస్థానాలకు వెళ్ళినా న్యాయస్థానాలు న్యాయం జరిగే పరిస్థితి కనపడలేదు. అట్లాగే అధికారుల దగ్గరికి వెళ్తే అధికారుల దగ్గర న్యాయం జరిగే పరిస్థితి లేదు. అనేకమైన రకాలుగా ఈరోజు రైతు దోపిడీ గురవుతూ ఉన్నాడు. మరి వీటన్నిటి మీద కూడా మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాష్ట్రానికి, దేశానికి అన్నం పెడుతున్న రైతాంగాన్ని ఆదుకోవాలనేది కూడా కోరుకుంటూ, ఈ 2 కుటుంబాలకి నేను నా తోటి రైతులుగా ఈరోజు నేను మొన్న జరిగిన సంఘటన చాలా విచారం వ్యక్తం చేసుకుంటూ ఆ కుటుంబానికి మేము అందరం కూడా, రైతులు అందరం కూడా అండదండలుగా ఉంటాం. మరి ఆ కుటుంబాలిద్దరికీ చెరో 1,00,000 రూపాయలు ఇస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, ఎన్నికల కోడే కానీ, లేకపోతే ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని కోల్పోయినటువంటి పెద్దలు కోల్పోయినప్పుడు వాళ్ళకి ఆ రైతుకి ఏదైనా ప్రత్యేకమైనటువంటి ఇన్సూరెన్సులు కానీ, వాళ్ళకి ప్యాకేజీ కానీ ఇవ్వాలనేది మాత్రం మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. ఛార్జింగ్